హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే న్యూస్ ఏంటంటే, రీసెంట్గా మన ఇండియన్ ఆర్మీ 100 రోబోటిక్ మ్యూల్స్ని ప్రవేశపెట్టిందనమాట. ఇండియన్ ఆర్మీ ఎందుకు అంటే లాజిస్టిక్, హై ఆల్టిట్యూడ్ రీజన్స్లో అన్నీ చూడడానికి, మొత్తం ఇవన్నిటిని సర్వే చేయడానికి రోబోటిక్ మ్యూల్స్ అనే దాన్ని ఇండియన్ ఆర్మీ ఇంట్రడ్యూస్ చేసింది. అసలు ఏంటి రోబోటిక్ మ్యూల్స్ అనేది ఏం లేదండి. ఇది ఒక రోబోటిక్ డాగ్. దాన్నే మనం మ్యూల్ అని అంటాము. ఆల్సో నోన్ యాజ్ రోబోటిక్ మ్యూల్ డాగ్ అని కూడా అంటాము. ఎందుకంటే ఇదివరకు మనం మ్యూల్ అంటే ఏంటండి, ఇదిగోండి ఇది మ్యూల్ అంటే డాంకీ. ఈ డాంకీ ప్లేస్లో ఇండియన్ ఆర్మీ ప్రెజెంట్ రోబోటిక్ డాగ్ని రీప్లేస్ చేసిందనమాట. ఇదివరకు డాంకీని యూజ్ చేసేవారు ఏమన్నా పంపడానికి, లోడ్స్ని క్యారీ చేయడానికి, బార్డర్స్లో ఏం జరుగుతుందో తెలియడానికి, చైనాకి పాకిస్తాన్కి మధ్యలో అవన్నీ చేయడానికి ఈ యానిమల్స్ని బాగా యూజ్ చేసేవారు అనమాట. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ రీసెంట్గా ఒక మంచి స్టెప్ తీసుకుంది. ఏంటంటే ఈ యానిమల్స్ ప్లేస్లో రోబోటిక్ మ్యూల్ డాగ్ని రీప్లేస్ చేసిందనమాట. ఇది వరకు బై 2030 ఇండియన్ ఆర్మీ వాంట్స్ టు కట్ నెంబర్ ఆఫ్ మ్యూల్స్ 60% మ్యూల్స్ అన్నిటిని, ఈ డాంకీస్ అన్నిటిని కట్ చేసేసి వీటిని ఈ యానిమల్స్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అదర్ సప్లైస్ చేయడానికి వాటికి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు 60% 2030 కల్లా 60% ఈ యానిమల్స్ యూజ్ చేయడం కట్ చేసేసి మనం మ్యూల్ డాగ్ని ఉపయోగిస్తే ఎక్కడన్నా మౌంటైన్స్ ప్లేస్లో, హిమాలయాస్లో, బార్డర్స్లో ఎక్కడ ఏం జరుగుతుందో అవన్నీ తెలుసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. 60% మ్యూల్స్ని తగ్గించేసామనుకో మనం, సమ్టైమ్స్ కొన్ని చోట్ల చైనా పాకిస్తాన్ బార్డర్లో మనకి వెహికల్స్ అనేవి అస్సలు వర్క్ అవ్వవు. అలాంటి టైంలో మనం ఈ యానిమల్స్ని యూజ్ చేసి అక్కడ యానిమల్స్ని ఉంచగలిగితే కనుక వెహికల్స్ ఎక్కడైతే నావిగేట్ అవ్వడానికి డిఫికల్ట్గా ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో మనం ఈ యానిమల్స్ని యూజ్ చేస్తే అప్పుడు మనకి బాగా యూజ్ఫుల్. ప్రజెంట్ చిన్న బరువులు మోయడానికి ఇలాంటి వాటికి మనం ఈ యానిమల్స్ని తీసేసి రోబోటిక్ మ్యూల్స్ని రీప్లేస్ చేసిందనమాట మన ఇండియన్ ఆర్మీ. దానివల్ల చాలా యూజెస్ అనేవి కూడా ఉన్నాయి. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ ఇండియన్ ఆర్మీ యొక్క ఛాలెంజ్ ఏంటంటే బ్యాడ్ వెదర్ కండిషన్స్ అది బాగాలేనప్పుడు హై ఆల్టిట్యూడ్ రీజియన్లో ఒక 100 రోబోటిక్ మ్యూల్స్ని క్యాపబిలిటీస్ ఉన్నవి సర్వే చేయడానికి ఇండియన్ ఆర్మీ ప్రెజెంట్ చేసింది. ఇదిగోండి, ఇదే రోబోటిక్ మ్యూల్. అలాగే ఇండియన్ ఆర్మీ అనేది రోబోటిక్ మ్యూల్ని ఎలా వాచ్ చేస్తుందంటే డ్రోన్స్ ద్వారా, వాటి ద్వారా అవి ఎలా ఉన్నాయి, వాటి కండిషన్ ఏంటి అనేది యూజ్ చేస్తుంది అనమాట. అలాగే ఇండియన్ ఆర్మీ యొక్క రోబోటిక్ మ్యూల్స్కి ఉన్న క్యాపబిలిటీ ఏంటంటే ఈ లాజిస్టిక్ డ్రోన్స్ అనేవి చాలా ట్రయల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఫార్వర్డ్ ఏరియాస్లో సపోర్ట్ చేయడానికి హిందూ పేపర్లో వేశారనమాట. ఎడిషనల్గా ఏమున్నాయంటే ఒక ఎక్స్ట్రీమ్ కోల్డ్ అనేది ఉందనుకో, వెదర్ కండిషన్ -°C, అప్పుడు ఆర్మీ అనేవాళ్ళు 100 రోబోటిక్ మ్యూల్స్ని యూజ్ చేస్తారనమాట. కొన్ని ఎమర్జెన్సీ కావాల్సినప్పుడు అలాంటి టైంలో. ఈ రిపోర్ట్ బట్టి తెలిసింది ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్స్ అయ్యి సెప్టెంబర్ 2022 టు సెప్టెంబర్ 2023లో బార్డర్లో ఈస్టర్న్ లడఖ్లో ఉన్న ఇండియన్ ఆర్మీకి ఏమన్నా మనం ఎమర్జెన్సీగా హెల్ప్ చేయడానికి అది కూడా రోబోటిక్ మ్యూల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడేవన్నమాట. అసలు ఈ రోబోటిక్ మ్యూల్స్ని ఎందుకు ఈ రోబోటిక్ మ్యూల్స్ అంటే దేశ సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఉంటాయండి. అప్పుడు సైన్యానికి కొంచెం సహకారాలను అందించడంలోని, అలాగే సరుకుల్ని రవాణా చేయడంలోని, నిత్యావసర సరుకుల్ని రవాణా చేయడంలో కంచెల గాడిదలు
ఇదిగోండి ఇవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ఇటువంటి ప్రాంతంలో వీటి అవసరం ఉన్నప్పటికీ కూడా భారత సైన్యం అనేది 2030 నాటికి కంచెల గాడిదల్ని వినియోగదారం 50-60% తగ్గించి రోబోటిక్ మ్యూల్స్ని వినియోగించాలి అని భావిస్తుంది. ఎందుకంటే రోబోటిక్ మ్యూల్ అనేది ఒక డాగ్ ఆకారంలో ఉంటుంది. చూసారు కదా, ఒక డాగ్లా ఉంటుంది. ఇది ఇది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, కఠినమైన ప్రాంతాల్లో కూడా పర్యవేక్షిస్తుంది అనమాట, సర్వే చేస్తుంది. తేలికపాటి బరువుల్ని అది కూడా ఇది మోయగలుగుతుంది, రవాణా చేయడానికి కూడా సహాయం చేయగలుగుతుంది. అలాగే ఈ రోబోటిక్ మ్యూల్స్ అనేవి -40 to 50 degrees సెల్సియస్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలో కూడా పనిచేయగలతో పాటు 15 kg బరువుని మోయగలవు. వీటి వల్ల వీటిని లాజిస్టిక్ డ్రోన్స్ అనేవి పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఇది ఏంటంటే వస్తువుల్ని గుర్తించడానికి, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇందులో ఏమేమి వస్తువులు గుర్తించాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా ఈ డ్రోన్లో అమర్చబడి ఉందన్నమాట. ఇది ఏంటంటే నదుల లోపల కదిలే సామర్థ్యం కూడా ఉంది ఈ డ్రోన్స్కి. ఇది మన భారతదేశ సైన్యం అనేది, ఇండియన్ ఆర్మీ మన జీవితాన్ని ప్రమాదంలో పడకుండా వాచ్ చేయడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ డ్రోన్స్ అనేవి ఉపయోగిస్తుంది. ఇప్పటికీ చైనాలో కూడా ఈ డ్రోన్స్ అనేవి రోబోటిక్ డాగ్స్ అనేవి చాలా బాగా యూజ్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి ఇవే ఇనీషియల్ డెవలప్మెంట్ స్టేజ్లో ఈ రోబోటిక్ డాగ్స్ అనేవి ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసింది, ఫస్ట్ బ్యాచ్. ఇలా మ్యూల్స్ ప్లేస్లో మ్యూల్స్ని తగ్గించి రోబోటిక్ డ్రోన్స్ని ఉపయోగించాలి అనే ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీ ఇది ప్రవేశపెట్టింది. ఇవి హెవీ లోడ్ని అన్నిటిని కూడా క్యారీ చేయగలదు. ఇక్కడ చూసారా, భారతదేశ సైన్యానికి సరిహద్దుల్లో ఉన్న వాటికి హెవీ లోడ్ గన్స్, అవన్నీ నిత్యావసరాలు కావాల్సినవన్నీ కూడా ఇది క్యారీ చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంది. షూట్ కూడా చేయగలదు అనమాట, అలాగే లోడ్ని క్యారీ చేయగలదు, సర్వే కూడా చేయగలదు ఈ రోబోటిక్ డాగ్ అనేది. ఈ రోబోటిక్ మ్యూల్స్ అనేవి ఏంటంటే ఒక డాగ్ రూపంలో ఉంటాయి, లోడ్స్ని క్యారీ చేస్తాయి. పెద్ద పెద్ద టెరియన్స్లో కూడా లాస్ట్ ఇయర్ 100 మ్యూల్స్ డాగ్ని ఆర్డర్ చేశారు ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ కింద, కాంట్రాక్ట్ 300 crore కాంట్రాక్ట్ పెట్టి. అవి ఇప్పటికి డిస్పాచ్ అయ్యి వచ్చాయన్నమాట. నౌ ఇండియన్ ఆర్మీ మళ్ళీ రిక్వెస్ట్ చేసింది ఎక్కువగా తీసుకోవడానికి, అండర్ ద లైసెన్స్ ఆఫ్ గోస్ట్ రోబోటిక్స్ కింద. ఇవి ఎందుకు తీసుకుంటుంది ఇండియన్ ఆర్మీ అనేది ఏంటంటే చాలా ఎఫిషియన్సీగా ఉన్నాయి, పర్సనల్ సేఫ్టీకి కాంపిటేటివ్ ఎడ్జ్ని మోడర్న్గా మెయింటైన్ చేస్తున్నాయి అనమాట. రోబోటిక్ డాగ్స్ అనేవి థర్మల్ కెమెరాస్ అనేవి ఉంటాయి ఇందులో, అవి మిలిటరీని అది సర్వే చేయడానికి యూజ్ చేస్తాయి. అలాగే పెద్ద పెద్ద సోల్జర్స్ని కూడా ఒక రిస్క్ నుంచి కాపాడుతాయి అన్నమాట పెద్ద పెద్ద ఆపరేషన్స్లో. అలాగే చిన్ని గన్స్ అవన్నీ కూడా ఇవి తీసుకెళ్తాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, లాజిస్టిక్స్ అన్నట్లు ఇంప్రూవ్ చేస్తాయి. ఇది మొత్తం రిమోట్ కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా ఇది మనల్ని గట్టెక్కిస్తుందన్న ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీ వీటిని మళ్ళీ కొంటుంది. ఇదిగో చూడండి, ఇందులో బిగ్ డాగ్ అనేది హెవీ లోడ్ బ్యాగ్స్ ఇంత పెద్ద టెరియన్స్లో కూడా మోస్తుందన్నమాట మొత్తం. ఇది ఒక రోబోటిక్ బిగ్ డాగ్ మ్యూల్. అలాగే ఇది నాసా అనేది ఎప్పుడో ఉపయోగించిందనమాట. ఈ డాగ్ని 4 legs ఉంటాయి, 3 joints, 500 times మనం ఎలా కావాలితే అలా రీపొజిషన్ చేసుకోవచ్చు ఈ రోబోటిక్ డాగ్ని. ఈ రోబోటిక్కి అన్నీ నేర్పిస్తారనమాట. హ్యూమన్స్ చేసే టాస్క్స్ని పెర్ఫామ్ చేయడానికి, హ్యూమన్ వాయిస్ని ఎలా లిజన్ చేయాలి, వినాలి అనే టాస్క్ అన్నీ కూడా పెర్ఫామ్ చేసేలా ఈ రోబోటిక్స్కి ఇస్తారనమాట. బిగ్ డాగ్ అనేది ఏంటంటే విజన్, చూపుని కూడా కంట్రోల్ చేసే అంత స్టామినా అనేది ఉంది దానికి ఉన్న జాయింట్ ఫోర్స్ వలన. ఇది చాలా సప్లైసెస్ అనేవి ఎంత దూరం అన్నా సరే ఇదిగోండి ఇలా క్యారీ చేయగలదు అనమాట. మిలిటరీ వాళ్ళకి మార్చ్ చేసినప్పుడు మంచు ప్రాంతాల్లో అలాంటి వాటిల్లో కూడా. ఇది ఫ్యూచర్లో ఎందుకు యూజ్ చేస్తున్నామంటే యుద్ధంలో కూడా మనం యూజ్ చేయొచ్చు ఇలాంటి రోబోటిక్స్ని. ఫుడ్స్ అప్లయన్సెస్ని, హెవీ మెటీరియల్స్ని క్యారీ చేయడానికి కూడా ఫ్యూచర్లో వార్స్ జరిగినప్పుడు కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఫ్యూచర్లో అంత స్కోప్ ఉంది రోబోటిక్ మ్యూల్ డాగ్స్కి. అలాగే మన ఇండియన్ ఆర్మీ రోబోటిక్ మ్యూల్ డాగ్స్ని ఏమేమి దాంట్లో రీప్లేస్ చేద్దాం అనుకుంటుంది అంటే, ఫస్ట్ డెవలప్మెంట్. 100 మ్యూల్ డాగ్స్ అనేవి ఉంటే ఏంటంటే ఎక్కువ డెవలప్ అవుతుంది 60%.
మళ్ళీ ఆర్మీ ఒక బ్యాచెస్ వైజ్ మ్యూల్ డాగ్స్ని తీసుకుంటుంది లైట్ లోడ్స్ని సర్వే చేయడానికి, క్యారీ చేయడానికి. ఇవేంటంటే ఈ డాగ్స్ అనేవి చాలా డ్యూరబుల్గా ఉంటాయి, ఆల్ వెదర్ కండిషన్స్లో ఆపరేట్ చేయొచ్చు. అలాగే 15 kg అనేది మోయగలవు. పర్పస్ ఏంటంటే సర్వే క్యాపబిలిటీ, క్రిటికల్ సిచ్యువేషన్స్లో సోల్జర్స్కి హెల్ప్ చేయడానికి మన ఇండియన్ ఆర్మీ ఈ రోబోటిక్ మ్యూల్ డాగ్స్ని తీసుకుంటుందన్నమాట, యూస్ చేస్తుంది కూడా. అందుకే ఇండియన్ ఆర్మీ గోల్ ఏంటంటే యానిమల్స్ ట్రాన్స్పోర్ట్ని 50 to 60% తగ్గించాలి 2030 వరకు. ఏమైనా అంతేనండి రోబోటిక్ మ్యూల్స్ గురించి. ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. అందరికీ ధన్యవాదములు. అలాగే మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదములు.